మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మనం అందరం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధమైన పాదాల చెంతకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసయ్య నామం పేరిట వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. 7వ ముద్ర విప్పినప్పుడు జరిగిన ఒక సంభవం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు రాయబడుతూ కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. అది ధ్యానించే క్రమంలో మనం గత రాత్రి 5వ అధ్యాయం నుంచి ధ్యానిస్తూ వస్తూ ఉండగా 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు జయించారు. ఆయన జయించాడు కనుకనే గ్రంథం విప్పుటకు ఆయన యోగ్యుడు అనే మాటను చూసాం. హల్లెలూయా. ఈ మాట చదివిస్తే బాగుంటుందేమో. 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. ఆ పెద్దల్లో ఒకడు ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన జయించాడు. జయించడం అంటే పోరాడి గెలవటం. విజయం అనేది పోరాటం తర్వాతే వచ్చింది. క్రైస్తవుడు పోరాడాలి, పోరాడి గెలవాలి. చేతులారా సాతాను చేతికి లొంగిపోతూ నిర్లక్ష్యంతో, బద్ధకంతో, లేకపోతే లెక్కలేనితనంతో చాలామంది ఆత్మీయ జీవితంలో పతనమైపోతూ ఉంటారు. అలా పతనమయ్యేవారు భ్రష్టులైపోయేదాకా పతనం అవుతూనే వస్తారు. వారు భ్రష్టులైపోయాక వారి ఆత్మీయ జీవితం, వారి కుటుంబం అంతా కూడా నాశనానికి నడిపించబడతానని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అయితే పోరాడేవారు ఎవరైతే ఉంటారో వాడిని దేవుడు నీతిమంతునిగా పిలుస్తానన్నాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన తిరిగి లెగుస్తాడు. కారణం ఏంటంటే నీతిమంతుడు పోరాడతాడు. 7 సార్లు పడిపోయినా తిరిగి లేవటానికి పోరాడుతున్నాడు. ఆ పోరాటం, ఆ ప్రయత్నం, అదే విజయానికి మూలం. అదే ఆత్మీయ జీవితంలో ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విజయం, జయ జీవితం అనేది సంపాదించడానికి నిత్యము పోరాటం చేయాలి. హల్లెలూయా. జయించిన వారిగా మనం పరలోకానికి వెళ్ళాక పిలువబడతాం, కానీ అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి. గత రాత్రి అదే ధ్యానించాం. మనలో వచ్చిన మార్పు ఏంటి, మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి. సపోజ్ ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం. ప్రార్థన చేసుకోవడానికి నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి, నువ్వు మార్చుకున్నది ఏంటి, నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి. ఒక గంట సేపు రోజు ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు. ఆ గంట సేపు ప్రార్థన కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి, నువ్వు చేసిన పోరాటం ఏంటి, అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదడానికి ప్రయత్నిస్తున్న చిన్న బిడ్డ పొట్ట కింద చెయ్యి పెట్టినట్టుగా నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు తన చెయ్యి ఇచ్చి నీకు ఈత నేర్పిస్తాడు, విజయాన్ని అందిస్తాడు. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు, నేర్పిస్తాడు అంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడంట, విజయాన్ని విజయాన్ని అందిస్తాడంట. అలాగని చెప్పేసి మీరు ప్రశాంతంగా అక్కడ కూర్చోండి మొత్తం నేనే చేసుకొస్తాను కాదు. మనం పోరాడుతూ ఉంటే మనంతటి మనం సాతాన్ని గెలవలేం. మనం పోరాడుతుంటే ఆయన తన శక్తి నుంచి గెలిపిస్తాడు. ఎందుకంటే మనం కేవలం నిస్సహాయులం. మన శక్తితో మనం వాడిని గెలవలేం. మనం ఎప్పుడైతే పోరాటం చేస్తూ ఉంటామో గెలవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. మన సహాయశక్తిలో మనం ప్రయత్నించాలి ముందు. అది జయ జీవితానికి మూలం, కారణం. అంటే అది మా వల్ల వదలేని పాస్టర్ గారు జయ జీవితం ఏమంటారు, పరిశుద్ధ అంటారు, కానీ అలా కాదు, ప్రయత్నించాలి. సరే, యేసు ప్రభువు వారు 6వ అధ్యాయం నుంచి ఆయన ముద్రలు విప్పడం ప్రారంభించాడు. ఆయన ముద్రలు విప్పేటప్పుడు కొన్ని సంభవాలు జరిగాయి.
ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క సంభవం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఘటనలు ఇవన్నీ కూడా అంత్య దినాల్లో రాబోయే కాలంలో నెరవేరబోతున్నాయి. హల్లెలూయా. 7 ముద్రలు అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే సీల్స్ అంటే తాళాలు అనుకోండి. సింపుల్గా ఒక పేపర్ మీద ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడంటే అన్ని డిజిటల్ మెసేజ్లు చేసాయి, కానీ ఒకప్పుడు చట్టాలు కాగితాల మీద రాసి ఉండే. ఆ కాగితాన్ని తెరవకుండా, అంటే దారిలో ఎవడ పడితే ఆడు చదివేసేయకుండా, అది చాలా ముఖ్యమైన కాగితం అయితే దానికి ఒక సీల్ వేసేవాళ్ళు. సీల్ అంటే ఎలాగంటే ఒక గమ్ము లాంటి దాంతో, లేకపోతే ఒక పేస్ట్ లాంటి దాంతో దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఆ పేజీ అది రోల్ చుట్టేసిన తర్వాత అది తెరుచుకునే దగ్గర సీల్ వేసేసేవాడు. దారిలో ఎవడైనా దాన్ని ఓపెన్ చేస్తే సీల్ తెరుచుకుని ఉండేది. అప్పుడు ఖచ్చితంగా వాడు దాన్ని ఓపెన్ చేశాడు, దాన్ని తెరిచాడు అని అర్థమై వాడికి శిక్ష వేసేవాడు. అలాగా ముద్ర, అది ముద్ర. 7 ముద్రలు వేయబడిన గ్రంథం అది. యేసయ్య ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే ఒక్కొక్క సంభవం, ఒక్కొక్క శ్రమ లోకం మీదకి వచ్చింది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి, వాస్తవానికి అసలైన శ్రమలు ఇవి కాదు, వీటి తర్వాత అసలైన శ్రమలు వస్తాయి. ఇవి కేవలం శ్రమల యొక్క పరిచయాలని చెప్పొచ్చేమో, లేకపోతే శ్రమల యొక్క ముందు మాట అని లేకపోతే శ్రమల యొక్క మొదటి ఘట్టం అని చెప్పొచ్చేమో. హల్లెలూయా. కేవలం ఇది చాలా మొదట్లో ఉండే శ్రమలు మాత్రమే, ఇవి చాలా చిన్న శ్రమలు అనుకోవచ్చు. ఏం జరుగుతుందంటే మామూలుగా సింపుల్గా మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్కువసేపు వివరించును. మామూలుగా చదువుదాం. ఆ 7 ముద్రలు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి, 2వ వచనం చదవండి, సరిపోతుంది. 2వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం వేయబడిను, అతడు జయించుటకు బయలు వెళ్ళిను. హల్లెలూయా. అంత్యదినాల్లో జరిగే సంభవాలు. యేసయ్య అంట 7 ముద్రలు విప్పుతాడంట. ఆ 7వ ముద్రలు విప్పినప్పుడు వాటిలో మొదటి ముద్ర విప్పబడినప్పుడు జరిగేది ఏంటంటే, రమ్ము అని ఉరుము వంటి ఒక శబ్దముతో 4 జీవుల్లో ఒకరి పలుకుట వింటిని. 2వ వచనములో, ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడిను, దానిపైన విల్లు పట్టుకుని ఒకడు కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. హల్లెలూయా. హల్లెలూయా. అతనంట రాయబడుతున్న మాట ఏంటంటే, మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒక దేవదూత బయలుదేరతాడంట లోకం మీదకి. అతడు అందరినీ ఓడిస్తాడంట. భూమిపైన ఉన్న మనుషులందరినీ, ప్రతి ఒక్కదాన్ని అతడు జయించుకుంటూ వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. తర్వాత 4వ వచనం చదువుదామా. 2వ ముద్ర విప్పినప్పుడు జరిగింది ఏంటంటే, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను, మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. మొదటి గుర్రము మీద వచ్చిన వాడేమో భూమిపైన ఉన్న మనుషులందరినీ ఓడించడం ప్రారంభిస్తాడు, జయించడం ప్రారంభిస్తాడు. మనుషులందరినీ జయించుటకు అతనికి అధికారం ఇవ్వబడింది, ప్రతి ఒక్కరిని జయించుటకు అతనికి అధికారం ఇవ్వబడిందంట. అయితే 2వ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, మరియు ఎర్రనిదైన వేరొక గుర్రం కనిపిస్తుంది, దాని మీద మరొక మనుష్యుడు కూర్చుని ఉన్నాడంట. అతడు భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి అధికారం పొందాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. భూలోకంలోనంట యేసయ్య 2వ ముద్ర విప్పినప్పుడు వచ్చే ఆ దేవదూత, లేకపోతే ఆ దూత ఎవరైతే ఉన్నారో, భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి అతనికి అధికారం ఇవ్వబడిందంట. వాస్తవానికి మనుషులు ఇప్పటికే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండటం మానేశారు. ఒక ఇంట్లోకి వెళ్ళి చూస్తే, ఇదివరకు అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా మాట్లాడుకునే వాళ్ళు, సమాధానం అనేది ఎలాగోలా కోర్చబడేది. కానీ ఈ రోజుల్లో నెలలు సంవత్సరాలు అయినా సరే కుటుంబ పరిస్థితులు చక్కబడక ఇప్పటికే సమాధానం అనేది కనబడట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సంఘములో ఒకరికి మధ్య సమాధానం ఉండలేదు. చివరికి దేవుని సంఘంలో వాళ్ళకు కూడా సమాధానం ఉండలేదు.
నీకెవరికైనా ఎవరి మీదైనా నీ కోపం వస్తే అది సూర్యోదయాన వచ్చిన కోపం, సూర్యాస్తమయానికి అది అది అక్కడితో ఆగిపోవాలి. నువ్వు దాన్ని విడిచిపెట్టేయాలి. నీకెవరితో అసమాధానం ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నా. సంఘంలో, దేవుని సంఘంలో సమాధానం ఉండలేదు. ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయారు, ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు, ఒకరి మీద ఒకరి చాడీలు నిందలు వేసుకుంటూ. ఒక మాట నేను చెప్పనా, ఈ రోజుల్లో ఎంతటి స్థాయికి మనుషుడు ఆంధ్రాన్ని దిగజారుతున్నాడంటే, తనకి ఎవరి మీదైనా కోపం ఉంటే, తనకి ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, తనకి ఎవరి మీదైనా పగ ఉంటే, ఆ మనిషి మీద ఒక నింద వేయడానికి కూడా వెనకాడని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అతను మంచివాడు కాదు తెలుసా నీకు, ఆమె ప్రవర్తన సరికాదు తెలుసా నీకు, ఆవిడ జీవితం మంచిది కాదు తెలుసా నీకు. వాస్తవానికి వీరి దగ్గర నింద వేయడానికి సరైన ఆధారం లేకపోయినా నింద వేయడానికి కూడా వెనకాడట్లేదు. కారణం ఏంటంటే, మనిషి సమాధానాన్ని విడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, రేపటి దినాన, అంత్య దినాల్లోనంట దేవుడు రెండవ ముద్ర విప్పినప్పుడు భూలోకం మీద ఒక దూత విడుదల చేయబడతాడంట. అతనికి ఉన్న అధికారం ఏంటంటే, అతడు భూమి మీద సమాధానం లేకుండా చేస్తాడంట. హల్లెలూయా. భూమి మీద సమాధానం ఎంతలాగా అంతరించిపోద్ది, లేకపోతే గతించిపోద్ది అంటే, మనుషులంట ఒకరిని ఒకడు చంపుకోవడం ప్రారంభిస్తారంట. ఒకరిని ఒకడు చంపుకోవడం మొదలు పెడతారంట. ఒకరినొకరు పొడుచుకుని చంపుకోవడం, ఒకరినొకరు నిర్దాక్షిణ్యంగా చంపేసుకోవడం మనుషులు ప్రారంభిస్తారంట. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు జరిగింది ఏంటో చూద్దాం. 6వ వచనం నుండి రమ్ము అని చదవండి. మరియు ఒక నల్లని గుర్రం కనబడుతుంది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనె ద్రాక్షారసం పాడు చేయవద్దనియు 4 జీవుల మధ్య ఒక స్వరము చెప్పినట్టు నాకు వినబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచిగా జాగ్రత్తగా వినండి. మూడవ ముద్ర ఆయన విప్పినప్పుడు ఈ మాటలు అబద్ధాలు కాదు, కల్పన కథలు కాదు, లేకపోతే కట్టు కథలు కాదు. ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథం నేటి వరకు చెప్పిన ప్రతి మాట నెరవేరింది. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు అంటే మనుషులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభిస్తారంట. ఎందుకంటే మనుషుల్లో సమాధానం ఉండదంట. గొడవలు, తగాదాలు, విభేదాలు ఎక్కువైపోతాయంట. ఎవరికి వాళ్ళు గలిబిల్లో ఉంటారంట, చిరాకులో ఉంటారంట. ఇక ఎదుటి వాణిని ఏదైనా చిన్న విభేదం వస్తే చంపడానికి కూడా వెనకాల. మనుషులో ఉన్న ఒక కర్కశపు మృగము బయటకు వచ్చేసినట్లుగా మనుషులందరూ ప్రవర్తిస్తారు. మూడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? మరి ఒక నల్లని గుర్రం మీద మరొక దూత లోకం మీదకి బయలుదేరతాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. బయలుదేరిన ఆ దూతకి ఉన్న అధికారం ఏంటండి అంటే, భూమి మీద కరువులు కలిగేటట్లుగా చేస్తాడంట. భూమి మీద ఆహారం కరువైపోతుందంట. భూమి మీద కరువులు ఎక్కువైపోతాయంట. భూమి మీద ఉన్న మనుషులు ఆహారాన్ని చాలా పొదుపుగా తినడం ప్రారంభిస్తారంట. ఈరోజు మనం ఖచ్చితంగా కష్టపడితే మన ఇంట్లో ఏమాత్రం కొదువు లేకుండా ఎంత కావాలంటే అంత తెచ్చుకుని తినగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. తిన్నవాడు తింటున్నాడు, పారేసిన వాడు పారేస్తున్నాడు అన్నట్టుగా ఈరోజు మన జీవితం ఉంది. మనం ఎంత కష్టపడితే అంత ఆహారాన్ని తెచ్చుకుంటున్నాము. ఒకవేళ మనకు ఓపిక ఉంది, ఒక 500 రూపాయలు తెచ్చుకున్నాం, 500 రూపాయలకి సరిపడా ఆహారం తెచ్చుకోవచ్చు. లేదు, ఇంకా మనకి స్థాయి ఉంది, ఆ రోజు 5,000 రూపాయలు సంపాదించాం, 5,000 రూపాయలకి సరిపడా ఆహారం కూడా తెచ్చుకుని తినొచ్చు. కానీ రేపు ఒక రోజు రాబోతుందంట, నీ దగ్గర కోట్ల కొలది రూపాయల డబ్బు ఉండొచ్చు, కానీ నీకు పెట్టడానికి, నీకు ఇవ్వడానికి ఆహారం దొరకదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మీరు ఒక మాట అంటారు, పాస్టర్ గారు ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఏదో కాదండి, ఎంత కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా సరే ఆహారం దొరకకుండా ఉంటే ఎలా ఉంటుందండి? డబ్బు పెడితే ఎక్కడైనా దొరికిద్దాం అంటారా? మన అజ్ఞానం అది. ఒక్కసారి దేవుడు మనకి ముందుగానే కొన్ని పరిస్థితుల ద్వారా ఈ మధ్య కాలంలో మనం నడిపించారు. ఆ పరిస్థితులు మనం అందరం చూసాం. కరోనా టైంలో
లేకపోతే వరదలు వచ్చిన కాలం. నేను ఈ మధ్య కాలంలో ఒక చిన్న వార్త చదివాను. ఆ మధ్య కాలంలో తమిళనాడులో అనుకుంటా వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద మూవీ యాక్టర్ అంట ఆవిడ. మరి మగ వ్యక్తి ఆడ వ్యక్తి నాకైతే గుర్తులేదు, కానీ మూవీ యాక్టర్ అని మాత్రం గుర్తుంది. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఇంటి పైన తన యొక్క విల్లా పైన, విల్లా అంటే మనం ఉన్న బిల్డింగ్కి ఇంకా అది అప్గ్రేడెడ్ వెర్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద, మనం టీవీలో చూస్తాం కదా ఆ టైప్ బిల్డింగ్స్ అనుకోండి. ఆ విల్లా పైన పైకెక్కంట హెలికాప్టర్లో పులిహోర పట్లాలు పడేస్తుంటే గట్టిగా కేకలేస్తుందంట. ఆవిడ మరి ఆవిడ నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక వీడియో కూడా పెట్టింది ఆవిడ. ఏమని వీడియో పెట్టిందంటే, నేను ఎంత ప్రయత్నించినా సరే నాకు ఒక చిన్న ఆహారం ప్యాకెట్ కూడా నాకు దొరకట్లేదు. కొద్ది రోజులుగా నేను ఆకలితో అలమటించిపోతున్నాను, నాకు కూడా సహాయం పంపించండి అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసింది, ఒక వీడియో ద్వారా ఆవిడ. అంటే కోట్ల రూపాయల డబ్బు ఉంది, కానీ తన పరిస్థితి తినటానికి ఒక చిన్న ఆహారం ప్యాకెట్ కోసం ఆవిడ ఏం చేయాల్సి వచ్చింది? ఎదురు చూడాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేస్తే మనుష్య పరిస్థితులు తారుమారైపోతాయి అనడానికి మనము చూసే పరిస్థితులు మనకు ఒక ఉదాహరణగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయనంట మూడవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద కరువు కలిగిందంట. మనుషులకి ఆహారం దొరకట్లేదంట. మనుషులు అనుకోండి, ఆహారం పాడు చేయమాకండ్రా, అందరూ చాలా పొదుపుగా తినండి, జాగ్రత్తగా తినండి, ఆహారం ఇంకా దొరకదు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 4వ ముద్ర గురించి చదువుదాం. 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము కలిగిన ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వాని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 4వ ముద్ర విప్పినప్పుడు జరిగింది ఏంటంటే, మరొక గుర్రం మీద, పాండుర వర్ణము గుర్రం మీద మరొక దూత బయలుదేరతాడంట భూమి మీదకి. అతడు బయలుదేరినప్పుడు జరిగేది ఏంటండి అంటే, అతని పేరంట మృత్యువు. ఎందుకు అతనికి ఆ పేరు పెట్టబడిందంటే, అతనికి మరణ అధికారం ఇచ్చాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కరువు భరించలేకపోతాను, ఈ కష్టం భరించలేకపోతాను, తేలిక చచ్చిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. కానీ చావు ఆ దినములలో అది ఊరికే వచ్చేయదంట. మనుషులంట కరువుకు అలమటించిపోయి ఖడ్గము వలన, తెగులు వలన, క్రూర మృగముల వలన మనుషులు మృత్యువుకు అప్పగించబడతారంట. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఖడ్గము వలన మనుషులు తెగులుకి అప్పగించబడతారంట, లేకపోతే మరణానికి అప్పగించబడతారంట. మనుషులు మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ప్రారంభిస్తారు. 5వ ముద్ర గురించి చదువుదాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 5వ ముద్ర విప్పినప్పుడు పరలోక రాజ్యములో హతసాక్షులు కనిపిస్తూ ఉన్నారు మనకి. వారు, నాదా సత్యస్వరూపి, మాకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు నాయన అని వారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నట్టుగా చూడగలుగుతాం. హల్లెలూయా. అయితే 11వ వచనంలో రాయబడుతున్నమాట, వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమించవలెనని వారితో చెప్పబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. భూమి మీద ఇప్పటికే ఎంతో మంది దేవుని పిల్లలు హతసాక్షులయ్యారు. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ముందున్న కాలంలో కూడా దేవుని కొరకు బ్రతికేవారు ఇంకా చాలా మంది మరణించబోతున్నారంట, హతసాక్షులు కాబోతున్నారంట. అయితే దేవుడంట వారిని చంపిన వారందరికీ కూడా లెక్క తీర్చే సమయం ఒకటి ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కొరకు చనిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో,
కష్టపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, బాధ అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారందరి యొక్క లెక్క, వారందరి నిమిత్తం వారిని హింసించిన వారిని గురించి తీర్పు తీర్చే ఒక సమయం ఒకటి ఉందంట. హల్లెలూయా. 5వ ముద్ర విప్పబడినప్పుడు అట్టి సంభవాన్ని మనము చూడగలుగుతాం. 12వ వచనం, 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబము రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగిస్తున్నాడు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 6వ ముద్ర విప్పినప్పుడు అప్పటి వరకు తెగులు వచ్చాయి, అసమాధానం లేకపోతే యుద్ధాలు, గొడవలు వచ్చాయి, ఒకళ్ళొకళ్ళు చంపుకునే పరిస్థితులు వచ్చాయి, చావులు వచ్చాయి, కరువులు వచ్చాయి. కానీ 6వ ముద్ర విప్పినప్పుడంట ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు మనుష్యులకు విరోధంగా మారిపోవడం ప్రారంభిస్తాయంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సూర్యుడంట నలుపుగా మారిపోయాడంట. ఒక గొంగళి కప్పుకున్న వాడిలాగా, ఒక మందపాటి గొంగళి కప్పుకున్న వాడిలాగా సూర్యుడు నలుపైపోయాడంట. చంద్రుడు ఎరుపుగా మారిపోయాడంట. భూమి మీద వెలుతురు అనేది లేకుండా పోయింది. ఒక పక్కేమో కరువులు, ఒక పక్కేమో మనుషులు ఒకరినొకడు చంపుకునే విభేదాలు, అసమాధానాలు, ఇటువంటి కలతలు, మరొక పక్కేమో తెగుళ్ళు, క్రూర మృగాలు. వీటన్నిటిలో ఎలాగోలా సాగుతున్నావులే, కాస్త వెలుతురులో అట్ట పడి ఉంటున్నావు అనుకుంటే ఆ వెలుతురు కూడా లేకుండా పోయిందంట. సూర్య చంద్రులు తమ వెలుగివ్వడం మానేశారంట. కారణం ఏంటంటే ఈ సృష్టికి తెలుసు తన కర్తవ్యం ఏంటంటే మనిషి దేవుని సేవించుటకు, ఆరాధించుటకు మనిషి కలుగు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు. కాబట్టి ఈ మనిషి దేవుణ్ణి ఆరాధించే ఆయన ప్రియబిడ్డ కాబట్టి ఆయన్ను ఆరాధించే ఆయన ప్రియబిడ్డలకి ఆ సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టి అంతయు కూడా తమ తమ కర్తవ్యం ప్రకారం సహాయపడాలి అని సృష్టికి తెలుసు. కానీ ఎప్పుడైతే మనిషి తన కర్తవ్యాన్ని, తన స్థానాన్ని, తన బాధ్యతని మర్చిపోయాడో అవి కూడానంట తమ స్థానాలు విడిచిపెట్టేసాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. బాగా కాయలు పండిపోయిన ఒక చెట్టుని ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి బలంగా గుద్దితే ఆ చెట్టు మీద బాగా మిగల పండిపోయిన కాయలన్నీ కూడా గుద్దిన వెంటనే టప 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 కిందకు రాలిపోయినట్టుగా ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలడం ప్రారంభిస్తాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలు భూమి పైన రాలి భూమిని నాశనం చేయడం ప్రారంభిస్తాయంట. ఏమండి చదవండి అక్కడ ఒక మాట, 6వ అధ్యాయం 17వ వచనం. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు మహాదినమును వచ్చెను, దానికి తాళజాలిన కలిగిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి, గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతో, బండలతో చెప్పుచున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉండబోతుందంటే రాజులు మొదలుకొని, గనులు మొదలుకొని, సహస్రాధిపతులు మొదలుకొని, ధనికులు మొదలుకొని, వారు బలిష్ఠులైన, పేదవారైన, ధనికులైన ఎవరైనా సరే ప్రతి ఒక్కరంట కొండ గుహల్లోనికి వెళ్ళి దాక్కుని, కొండ చర్యల్లోనికి వెళ్ళి దాక్కుని అక్కడికి వెళ్ళి అంటారంట, అమ్మో దేవుడే ఉగ్రతను పంపించాడు, దేవుడే ఈ సృష్టి మీద, లేకపోతే ఈ మనుష్యుల మీద ఆయన ఉగ్రతను, కోపమును చూపిస్తున్నాడు. ఇక దీన్ని తట్టుకోలేం మనం. ఈ కొండరాళ్ళలో కానీ, ఈ బండలు కానీ మన మీద పడి మనల్ని చంపేస్తే బాగుండు అని ఆ కొండల్లోకి పారిపోయే రోజు ఒకటి రాబోతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ భయం కలిగించే మరొక మాట ఏంటంటే అలా వారందరూ కూడా రకరకములైన ఇబ్బందులతో, శోధనలతో, భయానక పరిస్థితుల్లో దేవుని ఉగ్రతకు తాళలేక అల్లాడిపోతూ కేకలు పెడుతుంటే అక్కడ
ప్రకటన గ్రంథాన్ని చదివితే భయం అనిపించే మరొక మాట ఏంటి తెలుసా? ఇవి శ్రమల కాలానికి ప్రారంభం మాత్రమే, ప్రారంభం మాత్రమే. రాబోయే శ్రమలు ఇంకా భయంకరంగా తర్వాత రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏదో ఒక ఫిక్షనల్ భయాన్ని మీలో కలగజేయాలన్న ఆలోచన కాదు. ఒక దాన్ని ఎలా చెప్పాలంటే విపరీతంగా మాట్లాడేసి, విపరీతంగా చెప్పేసి మీ హృదయాల్లో భయం తీసుకురావాలని కాదు. అక్కడ రాయబడిన మాటలు మీకు వివరించానంతే. దేవుని మాటలు ఏది కూడా తప్పిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6 ముద్రలు విప్పినప్పుడు అటువంటి సంభవాలు జరిగాయి అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. వాటి నుంచి తప్పించబడిన వారి గురించే 7వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. 7వ అధ్యాయములో పరలోక రాజ్యములో అతి శ్రమల నుంచి తప్పించబడిన దేవుని పిల్లలు మనకు కనిపిస్తారు. హల్లెలూయా. ఎవరు వీరు? ఎందుకు తప్పించబడ్డారు? భూమి మీద ఉన్న కరువులు, తెగుళ్ళు, మరణ యాతన మనుషులందరూ అనుభవిస్తుంటే వీళ్ళు ఎందుకు తప్పించబడ్డారు? వీళ్ళొక్కళ్ళు ఎందుకు పరలోక రాజ్యములో ఉన్నారంటే వాక్యం చెబుతున్న మాట, వారంట గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుని తమను తాము పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, పరిశుద్ధత గురించి ముందు ఇంకా మాట్లాడాలి కాబట్టి ముందుకు వెళ్దాం. 6 ముద్రలు విప్పాడు. ఇంకెన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? 7 ముద్రల పుస్తకానికి 6 విప్పాడు ఆయన. ఇంకెన్ని ఉన్నాయి? ఒకటి. చదవండి ఒక మాట. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడిన. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ముందుగానే చెప్పాను మీకు, ఇవి శ్రమల కాలపు ప్రారంభం మాత్రమే. వీటి తర్వాత ఇంకా భయంకరమైన శ్రమలు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం వాటిని గురించి మనకి ముందుగానే హెచ్చరిస్తుంది. మనల్ని భయపెట్టడానికి కాదు, భయంతో సరి చేయడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిద్దండి అంటే, 7వ ముద్ర విప్పినప్పుడు ఆ 7వ ముద్ర విప్పగానే 7 దేవదూతలు వస్తారంట. ఆ 7 దేవదూతలు 7 బోరలను పట్టుకుని వస్తారంట. ఒక్కొక్క బోన ఊతే ఒక్కొక్క శ్రమ. ఈ రోజుల్లో చాలా మంది మనుషులకి వీటి బాధ తెలియదు. మనుషులకి అంటాం కంటే విశ్వాసులకు కూడా వీటి గురించి భయం లేదు. వీటి గురించి అవి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు కంగారేం లేదు, మనం చూస్తాం. హల్లెలూయా. ఒకవేళ ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉంటే మనం మహిమ కలిగిన శరీరంతో పరలోకంలో ఉండి చూస్తాం వాటిని. ఒకవేళ కనుక మనం మలినమైపోయి మురికిగా ఉండి అపవిత్రులు అయిపోయి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుని ఉంటే ఇదే శరీరంతో చూస్తాం వాటిని. హల్లెలూయా. అందుకనే జాగ్రత్త పడాలి. 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు వారికి 7 బోర్లు ఇవ్వబడినాయి. ఆ 3వ వచనం నుంచి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట. చదవండి. అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా నా మాట వినండి. ఇదే అసలు ఈరోజు మన ధ్యానం, మనం సమయం కూడా ఎక్కువ లేదు, జాగ్రత్త వినండి. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం ఇంచుమించు అరగంట సేపు సైలెంట్ అయిపోయిందంట. అరగంట సేపు నిశ్శబ్దం. 8వ అధ్యాయం 1వ వచనం అదే చదివమ్మ. ఎందుకంత నిశ్శబ్దం అంటే రాబోయే ఉగ్రత అంత భయంకరంగా. అప్పటికే ఇందాక మనం చెప్పుకున్నాం, తెగుళ్ళు వచ్చేసాయి, యుద్ధాలు వచ్చేసాయి, కరువులు వచ్చాయి, నక్షత్రాలు పడి భూమి చాలా మట్టుకు నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు 7వ ముద్ర విప్పబడినప్పుడంట ఇంకా భయంకరమైన శ్రమలు. మరి 7 దూతలు 7 బోర్లు పట్టుకుని రాబోతున్నారు. వారి తర్వాత 7 పాత్రలు పట్టుకున్న దూతలు రాబోతున్నారు. ఇలా చెప్పాలంటే ఇంకా భయంకరమైన శ్రమలు ఇంకా ప్రారంభం కాబోతున్నాయని. ఎప్పుడైతే పరలోకం అంతటికి ఆ విషయం తెలుసు కాబట్టి పరలోకంలో ఉన్న వాళ్ళందరూ మౌనమైపోయారంట ఒకసారి. ఎందుకంటే ఒక మాట చెప్తా వినండి. ఇంత కోపం పంపిస్తున్నాడంటే దేవుడికి, ఇంత భయంకరమైన ఉగ్రత పంపిస్తున్నాడంటే మనమంటే దేవుని కోపం అని కాదు, ఇష్టం లేదని కాదు, వేల సంవత్సరాల నుంచి ఓపికతో చూస్తున్నాడండి మనం మారతామని.
ఒక్క నెల రోజులు చూడలేము. మనకి ఇష్టం లేని మనిషి ఇష్టం లేని పని చేస్తే ఒక్క నెల రోజులు చూడలేము మనం. వేల సంవత్సరాల నుంచి ఓపికతో కనిపెడుతున్నాడు ఆయన, నా పిల్లలు ఇంకా మారుతారని. మనం చెప్పుకునే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఓపిక నశించే రోజున జరిగే మాటలు ఇవే. వేల సంవత్సరాల నుంచి ఓర్పుతో మనుషులను భరిస్తున్న దేవుడు ఇక చాలు, ఇక ఇలాగే విడిచిపెడితే ఈ పాపులతో పాటు పరిశుద్ధులు కూడా భ్రష్టులైపోతారు. ఇక చాలు ఇక ముగిద్దాము అని ఆయన తన ఉగ్రతను సిద్ధపరిచే రోజు. అది స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన 7వ మంత్రి విప్పినప్పుడు అందుకే పరలోక రాజ్యం అరగంట సేపు నిశ్శబ్దమైపోయిందంట. కారణం ఏంటంటే రాబోయే ఉగ్రత, మనుషులు పడబోయే బాధ పరలోకానికి తెలుసు. అందుకని దేవుని పట్టణం అంటే బాధ అరగంట సేపు నిశ్శబ్దంగా ఉందంట. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ ఉగ్రతల ప్రారంభం ఎలా ఉందంటేనంట, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న ఒక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపిటికి బహు దోపు ద్రవ్యములు అతనికి ఇవ్వబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. ఈ ఒక్క మాట వింటే మీకు అర్థమయ్యింది. ఆ ఉగ్రతలు ఎలా మొదలవుతుంది అంటే, ఉగ్రత ఎలా ప్రారంభించబడుతుంది అంటేనట, పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఒక బలిపీఠం ఉందంట. ఎక్కడ? పరలోకంలో దేవుని, భూమి మీద బలిపీఠం కదా, అది పరలోక బలిపీఠం. ఆ బలిపీఠం పైన నిప్పులు ఉన్నాయంట. ఆ నిప్పులు ఆ బలిపీఠం పైన మండుచు ఆ బలిపీఠం అలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దేవుడు అంట ఒక దేవదూతను పిలిచి అతనికి చాలా ధూపద్రవ్యాలు ఇచ్చాడంట. ఆ ధూపద్రవ్యాలన్నీ ఒక ధూపార్తెలో వేశాడంట. ఇప్పుడు ఆయన అంటున్నాడంట, ఇదిగో ఇప్పుడు ఈ ఉగ్రత ప్రారంభించబడాలంటే, ఈ ఉగ్రత మొదలవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకురా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ ధూపద్రవ్యములతో పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి, వాటితో బలిపీఠపు నిప్పులను కలిపి భూమి మీద చల్లు. అప్పుడు భూమి మీద ఉగ్రత మొదలవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇంతకీ పరిశుద్ధుల ప్రార్థనలు ఎందుకు శ్రమల కాలపు ఆరంభానికి, శ్రమల యొక్క ప్రారంభానికి, ఉగ్రత ప్రారంభానికి దేవుడు పరిశుద్ధుల ప్రార్థనలు ఎందుకు వాడుతున్నాడు? అప్పటి వరకు ఆ పరిశుద్ధుల ప్రార్థనలు అసలు ఎక్కడ దాచిపెట్టాడు అంటే, చదువుతాం ఒకసారి మాట. 5వ అధ్యాయం ఒక పేజ్ వెనక్కి తిప్పండి. 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న 24 పెద్దలను స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పెద్దలు తెలుసా మీకు? ఇంటికి ఒక పెద్ద ఉంటాడు. ఎవరైనా ఇంటికి ఒక పెద్ద ఉంటాడు. ఎవరైనా ఏంటి అంతసేపు ఆలోచించారు? అదే వచ్చింది సమస్య. చీర కట్టుకున్న వాళ్ళు పెద్దలు అయిపోయారు. ఇంటికి పెద్ద భర్త, తండ్రి ఇంటికి పెద్ద. అదేవిధంగా సంఘానికి ఒక పెద్ద ఉంటాడు, ఆయన పాస్టర్ గారు, కాపరి. అదేవిధంగా రాష్ట్రానికి ఒక పెద్ద ఉంటాడు, ఆయన సీఎం గారు. దేశానికి ఒక పెద్ద ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి చోట ఒక పెద్ద ఉంటారు. కులానికి ఒక పెద్ద ఉంటాడు. తగాదాలు తీర్చే పెద్దలు కొంతమంది ఉంటారు. పంచాయతీలు చేసే పెద్దలు కొంతమంది. డ్వాక్రా సంఘానికి పెద్దలు. అలా అన్ని చోట్ల ఉంటారు కదా పెద్దలు. సమస్తానికి పెద్ద యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. పరలోకములో కూడా దేవుని దగ్గర 24 పెద్దలు ఉన్నారంట. దేవుడికి ఏమైనా తెలివితేటలు తక్కువ? మామూలుగా నాకు అర్థం కాగాడు. ఆయనకి ఆలోచన ఎవరైనా చెప్పాలా మనం? ప్రభా ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుంది అనుకుంటే కదా అని మనం చెప్పాలా?
ఆయనకు అసలు చెప్పగలిగిన స్థాయి ఎవరికైనా ఉందా? జ్ఞానానికి మూలం ఆయన. అసలు ఆయన మనం పోల్చడానికి ఆ మాటలు పనికిరావు వాస్తవానికి. ఎందుకంటే జ్ఞానం పుట్టేది ఆయన నుండి. జ్ఞానం అనే ఒక వనరు వచ్చే గని ఆయనే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జ్ఞానానికి ఆధారం ఆయన. కానీ ఆయన దగ్గర అంట 24 పెద్దలతో కూడిన ఒక సభ ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీరికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, వాస్తవానికి పరలోకంలో ఉన్న మిగతా దేవదూతలందరూ కూడా దేవుని ఎదుట చాలా 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 వణికిపోతూ నిలబడతారు. వీళ్ళు కూడా చాలా భయంతోనే దేవుని ఎదుట ఉంటారు. కానీ వీళ్ళకున్న కృప ఏంటంటే, మిగతా దేవదూతలందరూ దేవుణ్ణి చూడలేరు. అసలు దేవుని ఎదుట తల కూడా ఎత్తలేరు. దేవదూతలు పరలోకంలో ఎలా నిలబడి ఉంటారంటే 6 రెక్కలు ఉంటాయంట వాళ్ళకి. 2 రెక్కలతో మొహాన్ని కప్పేసుకుంటారంట. దేవుణ్ణి మనం చూడలేము, చూడకూడదు, అది మన వల్ల కాదు అని 2 రెక్కలతో మొహాన్ని కప్పేసుకుంటారంట. 2 రెక్కలతో ఒళ్ళంతా కప్పేసుకుంటారంట. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారంట. ఆ రెక్కల చాటు నుండి కేకలు వేస్తారంట, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అది దేవదూతల పరలోకంలో నిలబడే విధానం. కానీ 24 పెద్దలు వీళ్ళకున్న అద్భుతమైన కృప ఏంటంటే, దేవుని ఎదుట ఏమండి అసలు వింటున్నారన్న మాట, దేవుని ఎదుట 24 సింహాసనాలు ఉన్నాయంట. దేవుని ఎదుట 24 సింహాసనాలు ఉన్నాయంట. మిగతా వాళ్ళు దేవుని ఎదుట నిలబడటానికి కూడా భయపడిపోతుంటే, వీళ్ళకి దేవుడిచ్చిన కృప ఏంటంటే 24 పెద్దలు దేవుని ఎదుట, దేవుడు సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ఆయన ఎదుట వీరు కూడా 24 సింహాసనాలు కూర్చుని ఉంటారంట. ఆ మాట అర్థమైంది మీకు? అసలు అర్థమైంది ఇప్పటి గట్టిగా స్తోత్రం చెప్పేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి ఇచ్చిన అద్భుతమైన అసలు ఆ స్థాయి, అది మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. 24 సింహాసనాలు దేవుని ఎదుట అలా ఉంటాయంట. ఆ 24 సింహాసనాలు 24 పెద్దలు కూర్చుని ఉంటారంట. వాళ్ళ స్థాయి అది, వాళ్ళ స్థాయి అది. ఆ కూర్చోవడం కూడా భయంతో కాదు, అంటే క్షమించండి, భయంతో అంటే వారు భయభక్తులు వదిలిపెట్టేశారంత నా ఉద్దేశం కాదు. చాలా 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 చక్కగా వాళ్ళ గౌరవప్రదమైన కుర్చీలు వేసి వాళ్ళ తలల మీద కిరీటాలు దేవుడు ఉంచాడంట. ఆ కిరీటాలు పెట్టుకుని దేవుని ఎదుట పెద్దలు 24 పెద్దలు కూర్చుని ఉన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళకి ఇచ్చిన స్థానం. దేవుని ఎదుటే కుర్చీలో కూర్చోగలిగిన స్థాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, గబాల పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, కుర్చీలో లేచి వాళ్ళకి మనం శుభాలు తెలుపుతాం. వాళ్ళకి ఇచ్చిన స్థాయి ఏంటంటే, దేవుని ఎదుటి కుర్చీలో కూర్చోగలిగిన స్థాయి. అది ఎంత గౌరవం ఆలోచించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్న ఉదాహరణ చెప్తాను. మీటింగ్ జరిగింది. 3వ రోజు దైవజనులు యోనాయి గారు వచ్చారు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన ప్రసంగానికి ముందు ఎన్ని కుర్చీలు వేసిన కూర్చోడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ప్రసంగానికి ముందు ఆ స్టేజ్ మీద కానివ్వండి, ఆ పక్కన కానివ్వండి, ఆయన మోకాలు వేసి మోకాలు పైన కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఆ రోజు నేనే స్టేజ్ మీద 7 పాటలు పాడి 4 పాటలు పాడిన రోజు ప్రశాంత కుర్చీలో కూర్చుని ఆ పాట అయిపోగానే పాడిన వాళ్ళకి వందనాలు చెప్పి మనం ఇంకొకరు పాడమని చెప్పి ఈయన వచ్చి స్టేజ్ మీద మోకాలు పైన కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఆయన ముందు కుర్చీలో కూర్చోకుండా కూర్చుంటే ఇక నమ్మించిన బుద్ధిగా ఇంకొకటి ఉండడం. ఎందుకంటే ఆయన ఒక పరిశుద్ధమైన గనుడైన దైవసేనుడు. ఏ స్థానం కంటే కూడా ఆయన స్థానం మిక్కిలి గౌరవించదగింది. కాబట్టి బుద్ధిగా కుర్చీ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఆయనతో పాటు నేను కూడా కింద మోకాలేసి కూర్చున్నాను. కారణం ఏంటంటే అది గౌరవం. అది గౌరవం. స్థాయిని బట్టి గౌరవం ఇవ్వాలి. దేవుని కంటే గౌరవించదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ దేవుడి ఎదుటే సింహాసనంలో కూర్చోగలిగిన స్థాయి దేవుడు 24 పెద్దలకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ స్థానం చూడండి, ఎంత ఘనమైన స్థానం, ఎంత గొప్ప స్థానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇంత స్థానం ఇచ్చి వాళ్ళ తల మీద ఒక కిరీటం పెట్టి 24 కుర్చీలేసి, నేను కూర్చున్నప్పుడు నాతో పాటు మీరు కూడా నా చుట్టూ ఇటు 12 కుర్చీలో కూర్చోండి అని చెప్పి వాళ్ళ చేతిలోనంట ఒక గిన్నె ఎట్టాడంట.
మీకు ఈజీగా అర్థమయ్యేలా చదువుతుంది. వాళ్ళ చేతిలో ఒక గిన్నె పెట్టాడంట. ఇదేంటి ప్రభు ఈ గిన్నె అంటే, ఈ బంగారపు గిన్నె పట్టుకోండి అన్నాడంట. ఎందుకు ప్రభు గిన్నె అంటే, ఈ గిన్నె పరిశుద్ధుల ప్రార్థనతో నింపబడుతుంది. ఒక పరిశుద్ధుడి ప్రార్థనకి ఇచ్చే వాల్యూ దేవుడు చూడండి. తన చుట్టూ 24 సింహాసనాలు వేసి దాని మీద 24 పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో ఒక గిన్నె పెట్టి అది కింద పెట్టడానికి కూడా వీలు లేదంట. వాళ్ళ చేత్తో 1000 సంవత్సరాలుగా మోస్తున్నారంట ఆ గిన్నెని. 24 పెద్దలు 24 పాత్రలను మోస్తున్నారంట. ఏమున్నాయండి ఆ పాత్రలు? అంత ఘనంగా, అంత గొప్పగా, హుందాగా, చక్కగా మహిమ వస్త్రాలు ధరించుకుని, తెల్లని వస్త్రాలు వేసుకుని, చక్కటి కిరీటాలు పెట్టుకుని, దేవుడి ఎదుట అంత హుందాగా, అంత గౌరవంగా, అంత గొప్పగా కూర్చొని ఆ గిన్నెలు ఎట్టుకున్నారు. ఏంటండి, ఏముంది ఆ గిన్నెలు? అంత బాగా, అంత గొప్పదే ఉంది ఆ గిన్నెలు అంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఒక పరిశుద్ధుడి ప్రార్థనకి దేవుడిచ్చే వాల్యూ అది. ఇంత అబద్ధం అంటానికి భయపడవు నువ్వు. పాపం అంటే అసలు బల్లారాధన వెళ్ళి చూసుకోవచ్చు. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఆ మధ్య తమ్ముడు అన్నాడు, చర్చికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చులే అన్నయ్య, ఇప్పుడు ఇది కానీ. అంటే పరిశుద్ధతకి మనం ఇచ్చే విలువ చాలా తక్కువగా లెక్కేస్తాం. కానీ దేవుని దగ్గర పరిశుద్ధుల ప్రార్థనలు కొన్ని విలువ ఏంటో తెలుసా? 24 పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళ చేతుల పాత్రలు పెట్టి వాటిలో నింపుతున్నాడంట పరిశుద్ధుల ప్రార్థన. వాటిలో నింపుతున్నాడంట ఆయన. 24 పెద్దలకు ఆజ్ఞాపించాడు, నా ఉగ్రత దినము వరకు ఈ పాత్రలోని ప్రార్థనలను దాచి ఉంచవలసిన బాధ్యత మీదే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విశ్వాసుల్లో ఒక బాధ ఉంటుంది, ఒకలాంటి బాధ. ఆ బాధ ఏంటో చెప్పమంటారా? ఎలా బ్రతికినా సరే వాడి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒక పాపి, ఒక భ్రష్టుడు, ఒక భక్తిహీనురాలు దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అన్న దేవుడు ఆవిడ ప్రార్థన కూడా వింటున్నాడు. నాకు రోగం వచ్చిందయ్యా, నన్ను స్వస్థపరచంటే అలాంటి పాపి అడిగిన అతని ప్రార్థన కూడా దేవుడు విని అతన్ని స్వస్థపరుస్తున్నాడు. అతని పశ్చాత్తాపడటం చూసి అలాంటి పాపి, అలాంటి భక్తిహీనుడు దేవుడి సన్నిధికి వచ్చి, నేను ఇలా కష్టంలో ఉన్నానయ్యా, ఇలా బాధలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా అని అడిగితే, అతను పాపి అయినా పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వెంటనే అతను ప్రార్థన వినేస్తున్నాడు, ఆ అప్పులు తీరుస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇంతకీ నేనెంత పరిశుద్ధంగా ఉండి, ఒక అబద్ధం ఆడకుండా, ఒక సినిమాలు చూడకుండా, ఒక బూతు మాటలు మాట్లాడకుండా, ఒక పనికిమాలిన ఆలోచన లేకుండా, అందరినీ నా సహోదరులుగా భావిస్తా, అందరినీ నా కుటుంబంగా చూసుకుంటా, ఎక్కడ అపవిత్రత ఉండకూడదని యోసేపులాగా, దానియేలులాగా పవిత్రతతో, ప్రతిష్టతతో నేను బ్రతకడం వలన నాకు వచ్చే ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఏంటి? నాకు ఆధిక్యత ఏంటి? నా పవిత్రత అంటే దేవుడు అంటున్నాడు, నీ ఆధిక్యత ఏంటో తెలుసా? 24 పెద్దలు నీ ప్రార్థన మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 24 పెద్దలు నీ ప్రార్థన మోయాలి. తల మీద కిరీటాలు పెట్టుకుని సింహాసనాల్లో కూర్చుండానికి అర్హత పొందిన వారు నీ ప్రార్థనని గిన్నెలో పట్టుకుని మోస్తున్నారంట. అది నీ ప్రార్థనకు దేవుడిచ్చిన అధిక్యత. పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని కొరకు యథార్థంగా ఇంత అపవిత్రత అంటకుండా బ్రతుకుతున్నావా? నీ చుట్టూ నీ వలే దేవుని నమ్ముకున్న వారు, నీ వంటి దేవుని ఎరిగిన వారు, నీ వలనే ప్రార్థనకు వచ్చేవాళ్ళు, నీ వలనే మందిరానికి వెళ్ళేవాళ్ళు భ్రష్టులై తిరుగుతుంటే, నీవు మాత్రం నేను యేసయ్య కోసం బ్రతకాలి, నా శరీరాన్ని కాపాడుకోవాలి, నా కన్నులను కాపాడుకోవాలి, నా నోటిని పవిత్రంగా కాపాడుకోవాలి, నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి, అపవిత్రత నాకు అంతకూడదు అని భద్రంగా కాపాడుకుంటున్నావు కదా. నీకు కలిగే ఆధిక్యత ఏంటో తెలుసా? వేరెవ్వరికి దొరకని ఆధిక్యత. అందుకని నేను గుండెల మీద చేసుకుని ఎప్పుడు ధైర్యంగా చెబుతా, ఆయన అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యనామని మహిమపడదాం. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రతి వారికి న్యాయం చేస్తున్నాడు. ప్రభు అంటాడు, ఉగ్రత ప్రారంభించాలి ప్రభా, ప్రారంభిద్దామంటే అలా కాదు, ఎలా పడితే అలా ప్రారంభించడం. ఇదిగో పరిశుద్ధుల ప్రార్థనలు పట్టుకురండి, దాంట్లో ధూపద్రవ్యాలు కలపండి, బలిపీఠం పైన నిప్పులు వేయండి. ఈ నిప్పుడు ఇదంతా తీసుకెళ్లి భూమి మీద
జిమ్మండి, భూమి మీద వేయండి. ఈ ధూపద్రవ్య ప్రార్థన సమ్మేళనంతోనే అసలైన ఉగ్రత మొదలయ్యింది. ఎందుకు దేవుడు అలా చేశాడంటే, దేవుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. పరిశుద్ధుడి ప్రార్థన అంత గొప్పది, అంత విలువైనది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. ఒక బాధాకరమైన మాట చెప్పనా? నాకు చాలా బాధ అనిపించేది. ఒక పాపి ప్రార్థన చేసినట్టుగా ఒక పరిశుద్ధుడి ప్రార్థన చేయడం అనిపించింది. అంటే నా మాట అర్థం చేసుకోండి, ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఏదో పాపం చేసి వచ్చాడు, ఏదో బలహీనతలో ఉన్నాడు, కన్నీరు కచ్చి దేవుని పాదాలు పట్టుకుని తన జీవితం మళ్ళీ కట్టబడే వరకు, మళ్ళీ దేవుని కృప పొందే వరకు, శాపం అంతా పోయేంత వరకు, దేవునితో మళ్ళా సమాధానం కుదిరేంత వరకు అతను దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా 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 రోధిస్తూ ఉంటాడు. కానీ అన్నీ బాగుండి ఆత్మీయ జీవితంలో నాలో ఏం పాపం ఉందండి, నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. ఇక ఒళ్ళు వంగదు ప్రార్థనకి. ఇక ఒక్కసారి దేవునితో మంచి సంబంధం ఉంది, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, యథార్థంగా జీవిస్తున్నాం అనుకుంటే ఇక దేవునితో ఇక ప్రార్థన చేయంటే నాకేముందండి, పొద్దున్న లేచి చిన్న ప్రార్థన చేసుకుని ఏంటంటే ప్రార్థన చేయడానికి మాలో ఏ పాపం లేదు. కానీ వాక్యం చెబుతుంది పరిశుద్ధుల ప్రార్థన చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన దాచిపెట్టుకుంటున్నాడంట. అసలు ఆ మాటలు వినటానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ మాటలు వినటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా వాళ్ళ ప్రార్థనలేమో, వాళ్ళ ప్రార్థన విని ఏంట్రా నీకు ఇది కావాలా, ఓకే తీసుకో, నీకు ఇది కావాలా తీసుకో, సరే అని వదిలేస్తుంటే పరిశుద్ధుల ప్రార్థనలేమో దాచిపెట్టుకుంటున్నాడంట. ఆయన దాచిపెట్టుకుంటున్నాడంట. అసలు మన స్థాయి ఏంటి? ఆయన మన ప్రార్థన, మన మాటలు దాచిపెట్టడం ఏంటి? ఎవరో మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు సపోజ్ నాకు మా తాతగారు రమేష్ ఫాస్ట్ గారు, ఆయన కొంచెం ఎక్కువ అభిమానం నాకు. దాని మీద ఆయన చనిపోయే ముందు ఏం జరిగిందంటే, అప్పట్లో 20 రూపాయల కాగితాలు రిలీజ్ చేశారు కొత్తవి. చిల్లర కోసం వెళ్తే కొత్త 20 రూపాయల కాగితాలు ఉన్నాయరా తీసుకో అని అన్నాడు. నేను బాగా ఆసక్తి, కొత్త కాగితాలు అంటే అదొక ఇంట్రెస్ట్ తీసుకోండి తాత నాకు చిల్లర కావాలి ఇమ్మనంటే, ఆయన నా దగ్గర తీసుకోకుండా నా 20 రూపాయల కాగితాలు 5 6 ఇచ్చాడు. వాటిని కొంతకాలం కొత్త కాగితాలు పరుసులు పెట్టి వాడబుద్ధి కాక అలాగే పెట్టేసి, ఆయన చనిపోయాక ఇక నాకు వాడబుద్ధి కాల, ఇక పరుసులు అలా ఉండిపోయినాయి. అంటే నాకు దాచిపెట్టేసి ఏం వాడతాం అనిపించింది, వాడబుద్ధి కాల నాకు. ఆయన నుంచి వచ్చిన ఒక చిన్న గుర్తులేమోలే అని చెప్పేసి వాటిని అలా ఉంచేశాను, పరుసులు అలా ఉండిపోయినాయి అవి. నేను అనే మాట ఏంటంటే, మన ప్రార్థనని ఆయన దాచిపెట్టుకుంటున్నాడంట. ఎప్పుడు? పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే. పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే నేనంటాను, పరిశుద్ధపరచబడటం కన్నా పరిశుద్ధత కలిగి దేవుని ఎదుర్కొనడం మరి గొప్ప భాగ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధపరచబడటం అంటే ఏదో అపవిత్రత, ఏదో మలినం, ఏదో పాపం ఉందేమో ఉన్నప్పుడు మన జీవితాల్లో వాటి నుంచి కడగబట్టడానికి దేవుని సన్నిధిలో కన్నీటితో రోదనతో నన్ను క్షమించయ్యా, ఆ పాపం చేసి ఈ పాపం. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి అపవిత్రత లేకుండా యేసయ్య దగ్గరికి మన ప్రార్థనలు వెళ్తామో, ఆయనంట చాలా ఇష్టంగా మన మాటల్లో ఒక్క మాట కూడా తప్పిపోకూడదని, మన భాషలో చెప్పాలంటే రికార్డింగ్ చేసుకుని దాచిపెట్టుకుంటున్నాడంట. మన మాటల్ని, మన ప్రార్థన దాచిపెట్టుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరొకసారి ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. రేపు బల్లారాధనలో పాల్గొపోతున్నా. మన ప్రార్థనలు పరిశుద్ధంగా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. ఆ పరిశుద్ధమైన ప్రార్థనతో దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి యేసయ్య మాట్లాడిన ప్రతి మాటల్ని మన జీవితాల్లో ఒకసారి ఆలోచిద్దాం.